ఈరోజు హైలైట్ ఎవరైనా ఉన్నారంటే మన రీతు అని చెప్పాలి. ఎందుకంటే రీతు చేసిన యాక్టింగు అది యాక్టింగా రియలా పడి పడి నవ్వుకోవడం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే పులి బిడ్డనే అది అంటుంది, ఆడపులి లెక్క ఆట ఆడిస్తానని పోయి లోపలి పోయినాక బేరమని అరుచుకుంటా, అన్నా అన్నా నన్ను వదిలేయండి అన్నా, నేను వెళ్ళిపోతానన్నా. అబ్బాబ్బా ఏమన్నా ఆడింది ఆట. ఎందుకంటే తను అంత ధైర్యంగా పోతే ఓహో పాప ధైర్యంగా ఉంటుందేమో అనుకుంటా. పోనీ భయపడిందంటే అట్లా భయపడదు. అన్నా ఎక్కడ ఉన్నాయి చెప్పండి అన్నా, మీరన్నా చెప్పండి అన్నా. సూపర్. అసలు నాకైతే బల్లి నవ్వుకున్నాడు. పిల్లలైతే ఇంకా సూపర్ ఎంజాయ్ చేసింటారు. మీరే ఎంతమంది అనుకుంటారు. కానీ మన రీతు కామెడీ చేసింది, భయపడింది. ఆమెను దెయ్యాలు చూసారా ఆ మనుషులు ఏదైతే మాస్క్లు వేసుకున్న వాళ్ళు భయపడించడం కూడా ఓ రేంజ్లో భయపడిస్తారు. ఎందుకంటే తను ధైర్యంగా వచ్చింది కాబట్టి. తనని ఎంత ఆట పట్టించినా ఆమె ధైర్యంగా ఉంది, భయపడడం వల్ల ఎక్కువ భయపడుతుంది. ప్లస్ కామెడీ కూడా చేస్తుంది కాబట్టి వాళ్ళకు ఏమనిపిస్తుంది, చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ ఇంకొకటి విషయం మాట్లాడాలి. మన తనుజ పోయింది కానీ ఆమె భయపడ్డము. మన సంజన గారే సగం చంపేసి పంపించినారు. సంజన గారు అలా చెప్పడం ఫస్ట్లో ఏంది ఇలా చెప్పేస్తుంది, ఇలా చెప్తే వాళ్ళకి ఇంకేంది ఉంటుంది, దాంట్లో ఇంట్రెస్ట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు ఆడ ఏముందని ఏదన్నా వస్తువు ఉందని చెప్తానే వీళ్ళు ప్రిపేర్ అయిపోతారు కదా. ప్రిపేర్ అయిపోతే ఏముంటుంది, అంత థ్రిల్ ఉండదు. అది ఏమీ తెలియకుండా ఫస్ట్లో సంజన వస్తానే సర్రని వెళ్ళిపోతుంది. ఏమంటే అన్ని బొమ్మలే కాలు చూసింటుంది కదా బొమ్మకు కూడా. బొమ్మలు లేని సర్రని అన్ని చెక్ చేసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు ఊరికి అట్లా కదులుతారే బేరం నడుస్తుంది. గమనించినావా? అది రియల్. అదేమంటారు, ఒక ఇన్స్టెంట్గా వచ్చే ఎఫెక్టు, ఆ భయము అన్నీ ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అలా ఉండాలి కదా. వీళ్ళకెందుకు చెప్పింది అని మనం కొంచెం ఫీల్ అవుతాం. నిజమే కదా. చెప్పకుంటే వాళ్ళు పోవడము. కానీ వాళ్ళకు నిజం చెప్పాలంటే పోయినాక భయపడినారా భయపడలేదా అనేది ఒక ఆప్షన్ ఉంది. మబ్బులో కాబట్టి వీళ్ళకి ఇవన్నీ కనపడవు కదా. తను చెప్పకపోయినట్టయితే ఏం తెలుస్తుంది వీళ్ళకి, ఏముంది తెలియదు. ఊరికేదో సప్పిడి వస్తుందిలే అన్నట్టు ఒకసారి భయపడిందరు. కానీ ఆమె భయపడించడం, దయ్యాలు ఉన్నాయి జాగ్రత్తగా పోండి డెవిల్స్ అని భయపడించడం కూడా అది ఒక అందుకు మంచిదే అనిపించింది. ఎందుకంటే మన ఎవరు తను సగం బయట భయపడి ఉంటుంది, లోపలికి పోవడమే దొంగ ఎలా రా దేవుడా సీక్రెట్ భయమని తను పోవడము. ఇక్కడ దెయ్యాలనిగా నిలబడుకున్న వ్యక్తులు కూడా ఇద్దరు కనీసం ఆమెకు ఏమే కానీ అంటే మరి రీతుకు చేసినంత హడావిడి, తను మన సంజన గారికి చేసినంత ఓ సడన్ సర్ప్రైజ్ కానీ ఏం చేయకోకుండా ఏదో లైట్గా. ఎందుకంటే ఆడొచ్చిన పీకులాట ముందుగానే భయపడుతుంది ఆమె ఏమంటారు బ్యాన్ నడుస్తుంది. లోపల పోయి అవన్నీ సెలెక్షన్ చేయాలి, స్మెల్ చూడడం ఇవన్నీ చూస్తుంది కానీ భయపడుతుంది. ఇంకా ఆమెను గిన రీతు భయపడించినట్టు కట్లతో ఎగిరినట్టయితే ఆడే చచ్చిపోతుంది మన తనుజ. అలాగని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకు వచ్చిన పీకులాట్లే కొంతమంది భయపడి ఏదన్నా అయితే మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొంచెం తక్కువగా చెప్పి ఇంకా లాస్ట్కి ఇది అయ్యేది కాదురా స్వామి, ఇంకా ఈమె ఇంకా ఆడే నిలబడిపోతుంది అనేసి ఇంకా సంజన గారు వచ్చి లోపలికి వచ్చి ఇడసపోతే బేరమని పడుతుంది. ఇంకేం చేస్తుంది చెప్పు. సంజన గారు వచ్చి తోలకపోవడము. సంజనాని తను ఏమంటుంది, మీరు పాత పగల పెట్టుకుని నన్ను ఇలా చేస్తున్నారా. ఇక్కడ కూడా ఆమెలో ఉండే ఏమంటారు మనసులో ఉండేటువంటి బయట పెడుతుంది. అలాగా హైలైట్ అంటే వీళ్ళిద్దరు డెవిల్ టాస్క్లో వీళ్ళిద్దరు హైలైట్ అని చెప్పొచ్చు. ఇది లాస్ట్లో చెప్పాలి. యాక్చువల్గా నేను లాస్ట్ తెచ్చి ముందరికి, ఎందుకంటే బాగా కామెడీగా ఇంట్రెస్టింగ్ ఉందని. ఇప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి మన దివ్య ఆడే ఆటకు ఇలాంటి ఆటలకు ఇలాంటి వాళ్ళు సెట్ కారు. ఎందుకంటే అది కామెడీ కోసము ఏదో భయపడే వాళ్ళని పంపించింటే సరిపోవు. తను పోవడము తేవడము అంత మజా అనిపించదు. పొగిడే వాళ్ళు పొగుడుకుంటారు. దివ్య ఫ్యాన్స్ ఎవరన్నా అంటే అబ్బా మా దివ్య సూపరు టాపర్ ఉంటుంది. సూపర్ టాపర్ అనేది ఏ ఎపిసోడ్ కాదు, ఏ టాస్క్కి ఎవరిని పంపిల్లో వాళ్ళనే పంపిల్ల. భయపడే వాళ్ళని పంపించడమే బెటర్ నా ఉద్దేశం అయితే. కానీ తను బాగానే ఆడిందని చెప్పుకోవాలి. తనదేం ఇంత మనం చెప్పుకోవట్లేదు కదా. అందుకు ఈరోజు హైలైట్ మాత్రం రీతు ప్లస్ తనుజ. వద్దబ్బా రీతునే హైలైట్. అందుకే మీకు ఇది చెప్పాలనేసి ఫస్ట్ ఇది చెప్పిన. ఇప్పుడు ఎపిసోడ్లోకి పోదాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసే ముందు లైక్ అయ్యండి మామ. కొట్టు. ఓకే కొట్టినారా? కొట్టేటట్లే కొట్టండి మామ, కొట్టండి మామ, లైక్ కొట్టండి మామ. మాది చిన్న ఛానల్ కొద్దిగా కొంచెం పెద్దగా కానివ్వండి. ఫస్ట్ మీరే కానీ మా ఛానల్లోకి వచ్చే వాళ్ళు ఎవరో మీరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం మామ. నేను ఎలా ఉండాలి తెలుసా, మన
యాత్రికుడు అంత పెద్ద గొప్ప ఏమంటారు యూట్యూబర్ కావాలి. మీ ఆశీస్సులు ఉండాలి మామ నాకు. ఓకే, ముందుగా మనం ఈరోజు ఎపిసోడ్ పోతే ఎపిసోడ్ మంచి పాటతో స్టార్ట్ అవుతుంది. తర్వాత రీతు వచ్చి పాలు చూస్తూ ఉంటుంది. ఏమి పాలు ఎవరు కొట్టేశారో, ఎవడో రెబలు వచ్చి కొట్టేసినారంట. అంటే మన పవన్ పాలు లేవన్నా సరే మన అమాయకుడు అనుకోవాలా ఏమనుకోవాలా, టీ పొడి వేస్తూనే ఉంటాడు. పాలు లేవు 8 ప్యాకెట్లు పోయినారా అని తను చెప్పుకుంటా ఉంటుంది. కానీ మన పవన్ మాత్రం టీ పొడి వేస్తానే, ఒరే ఆపరా రే, ఏం చేసుకుంటారా ఇన్ని పాలు లేని టీ ఇప్పుడన్నా ఆపరా అంటే అప్పుడు అర్థమవుతుంది మనవాడికి. ఎంత కామెడీ కనిపిస్తుంది చూడు. లేవంటానే ఒరే టీయాకన్నా వేస్ట్ చేయకూడదని పక్కన పెట్టుకుంటాడు ఎవడైనా. వీళ్ళది ఒక కామెడీ అనుకుంటే వీళ్ళకన్నా పెద్ద కామెడీ మన భరణి గారు సంజన గారు ఒకసారి ఉండి బాగా సంతోషంగా ఉంటే చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కొట్లాడితేనే బాగుండదు. ఎందుకంటే కొత్తగా బాండింగులు కలుపుకుంటేనే బాగుండేది. పాత బాండింగులు ఎత్తిపోయినప్పుడు కొత్త బాండింగులు అతనికి బాగుంటాయి, చూడడానికి మనకు బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎవరు మన భరణి గారు తనను అడుగుతాడు సంజన గారిని, తీసుకుంటే నాకు చెప్పండి, నేను నీ మీదకి రాకుండా చూస్తాను అంటే నేను ఆమె ఇంకా చెప్పదు, చెప్పండి అంటే ఆమె నవ్వుతుంది. సూపర్ ఆ సీన్, ఎందుకంటే చూడముచ్చటగా ఉంది అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మన దివ్య ఏమీ తెలియనట్టు 8 ప్యాకెట్లు పోయినాయి, ఎవరు తీశారు, ఎక్కడ తీయాలంటే సుమనన్న ఎక్స్ప్రెషన్ చూడాలి అప్పుడు. ఆహా, తనకు ఈ 300 సినిమాలు నటించిన యాక్టింగ్ అంతా ఇక్కడ ఒక్క సీన్లో చూపిస్తాడు. ఎందుకంటే 8 ప్యాకెట్ల ఏమో ఎక్కడ తీశారు, ఎవరు తీశారు, ఇది సూపర్ అనిపిస్తుంది. తర్వాత మన తనూజ, ఎవరైనా రాత్రి నిద్ర లేచినారా గుర్తుందా ఎవరికన్నా అంటే తనూజ ఏమంటుంది, నాకేమో డౌట్గా సంజన మీద ఉంది, సంజన ఏమో తీసినట్టు ఉంది అని తను అంటుంది. ఈ పాత్రలో కూర్చొని వాళ్ళు ఆలోచన చేస్తుంటుంది. తనూజ అంటుంది కదా సంజన అని ఒకసారి అంటుంది, లేదు తను 8 ప్యాకెట్లు తీసుకున్న ఉండదు, ఒకటి తాగినా అదేమంటుంది, ఒకటి తాగింటుందని మన ఎవరు గౌరవ్ చెప్తాడు. ఒకటి తాగి ఉండొచ్చు కదా, ఒకటి తాగి ఉండి మిగతావన్నీ దాచిపెట్టి ఉండొచ్చు కదా అని తను చెప్తాంటాడు తన స్టైల్. తర్వాత వచ్చేసి మన ఇమ్మును మన తనుజ వీళ్ళంతా లేదు అట్లా చేయదామె, చేసింటే ఇంత కూల్గా ఉండదామె, ఆమె ఇలాంటి డైలాగులు చెప్పదు, అందులోనూ తన చుట్టూ మనం తిరగాలని ఇలా చేస్తుంది. ఈ తనుజలో సంజన తనుజ కనిపించేద్దాం. సంజన గారు ఇంత కూల్గా ఉండేవారు కాదు అంటే అప్పుడే ఆమె ఓవర్ యాక్టింగ్ చూస్తే మన ఇమ్ము మాత్రం కరెక్ట్గా కనిపెట్టేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ఆమె చేసేంటే ఇట్లా ఇంత కూల్గా ఉండదు, తెలిసిపోతుంది కదా ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా సీరియస్గా పెడుతుంది. ఈమెకి ఏం లేదు, స్పేస్ కావాలా ఏమంటారు, కెమెరాస్ ఏమంటారు అదే బయటకు బాగా కనిపించాలనేసి ఏది దొరికినా తనకు వాడుకుంటే మిగతా వాళ్ళంతా బలైపోతారు. ఈ దొంగ పోలీసులు కదా, దొంగ అంటేనే ముందు రౌడీ షీటర్లు అందరి పేర్లు తీసుకొని వచ్చి ఫస్ట్ వాళ్ళని చెక్ చేస్తారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎవరు దొంగతనాలు చేస్తుంటే సంజనతో మాట్లాడితే వీళ్ళంతా పక్కన తప్పించుకుంటారు. ఇది ఇలా ఉంటే మన ఇలా తనుజానే మళ్ళీ ఎవరిని మన రీతుని డౌట్ పడుతూ ఉంటుంది. రీతు నువ్వే చేసింటావు, నువ్వు ఇంత కూల్గా ఉన్నావు అంటే నువ్వే చేసావు, కెప్టెన్గా నీకే హక్కు ఉంది తీసుకుంటేకి, నువ్వేమో చేసినావని అంటే మరి ఏం చేయాలా, నా వల్ల నేనేం చేయాలా, నేనే ఎగరాలా అన్నట్టు. అంటే నేను పోయినా ఎగరాలంటే నీ దగ్గర క్రాష్ పార్టీ వాళ్ళు ఏమంటారు సీక్రెట్ టాస్క్లో నేనేం చేయాలని తను చెప్తా ఉంటుంది. అప్పుడు మన దివ్యకి వెలుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఓహో, మన రీతూనే అనిందంటే నన్ను అయినా ఎవరైనా అంటారు అంటే నువ్వు పోయినా కానీ పట్టించుకోలేదు అన్నప్పుడు మన సేమ్ కెప్టెన్ కూడా అంతే బాధ్యత ఉంటుంది కదా. మన కెప్టెన్ ఎందుకు పట్టించుకోలేదు అని వెంటనే ఫ్లాష్ అవుతుంది. మీరు గమనించినారో లేదో, వెంటనే ఇంకా ఆ మాట అనకనే ఎవరైనా తీసుంటే మాకు దయచేసి ఎవరైనా కానీ ఇవ్వండి, లేదంటే చెప్పండి, అందరికీ ఇబ్బంది అవుతుంది ఇలాంటి పనుల వల్ల అని సీరియస్ టోన్లో అందరికీ చెప్తుంటే రాము ఇక్కడ మంచి పాయింట్ తీస్తాడు. ఏమంటాడు, మా అందరికీ చెప్తున్నావు కదా మరి నువ్వెందుకు తీయకూడదు, ఏమన్నా లాజిక్ పెట్టినాడా అంటే నేనైనా అంతే ఎవరు మన దివ్య నేనైనా ఇస్తాను, మీరెవరన్నా తీసుకుంటే నాకు ఇవ్వండి. ఎంత బాగా అంటే ఒకరి నుంచి ఒకరు నటన ఏమంటారు, ఒకరికి ఒకరై ఉంటుంటే నటనకు జీవం పోస్తుంటే చాలుద్దాం సారీ ఈ పాటలో. నెక్స్ట్
ఆ మాట అన్న తర్వాత అక్కడ రాము మాట అన్నాక వెంటనే ఈమెవరు ఈ నిఖిల్ ఉంటాడు. ఆ నిఖిల్ కరెక్ట్గా ఫ్లాష్ అవుతుంది. నిఖిల్ సంజన మన దివ్య గారు ఇది చూసిన వెంటనే మన దివ్యకి డౌట్ వస్తుంది. అంటే మన రీతునే ఈ మాట అన్నారంటే కెప్టెన్గా నన్ను ఎందుకు అన్నారు, నేను కూడా రియాక్ట్ కావాలి కదా, పాలు పోయినాయి ప్యాకెట్లు అనేసి. వెంటనే తను ఫ్లాష్ అయిపోతుంది. ఎంతమంది గమనించినారు? వెంటనే ఏమంటుంది, మీలో ఎవరైనా తీసుంటే మాకు తెచ్చి పెట్టండి, నాటి మంచిది కాదు ఇది అది ఇదని చెప్తుంది. అంటే నేను ఈ టైంలో మాట్లాడకపోతే నా మీద యాడ్ అవుట్ వస్తుందో అని తను అంటుంటే రాము కరెక్ట్ పాయింట్ పడతాడు. ఇక్కడ నువ్వు చెప్తున్నావు కదా మా అందరి మీద అని, నువ్వే తీసిండొచ్చు కదా, నీకు కూడా అంతే ఛాన్స్ ఉంది కదా అంటే నేను కూడా తీసిండొచ్చు. ఎంత బాగుంది చూడు, ఒకరికొకరు అంత దొంగలే అన్నట్టు ఎవరికి తగ్గకూడదు అనమాట. నటనకు జీవం పోస్తున్నారు అందరూ, మహానటులు మహానటీమణులు. ఇక్కడ ఉన్నదంతా. ఇక్కడ మళ్ళీ ఎవరు ఆ చిన్న డౌట్ వచ్చేసి తనకు వస్తుంది నిఖిల్ ఏమంటాడంటే, రాత్రి అంతా దివ్య లేస్తుంది తిరుగుతోంది, లేస్తుంది తిరుగుతుంది, నాకు ఎందుకో దివ్య మీద చాలా డౌట్ ఉందని తన మీద మన నిఖిల్ చెప్తుంటే కెమెరా ఆపక తిరుగుతుంది. భరణి గారు ఏమంటారు, ఇది క్యూటీ డాకులాగా ఏదన్నా డాకిలానా ఏదో తను కనపడదు అని దివ్యాన మాట చెప్తుంటాడు. ఇది ఇలా ఉండగానే వాటర్ బాటిల్స్ అన్ని తెచ్చి మన రీతు దాన్ని చెక్ చేసే చేస్తా అంటే అబ్బా దొరికేస్తాడు సుమను, ఎందుకంటే బాటిల్లో పూసుకున్నాడు, నైటు కనిపెట్టేస్తాడు అనే టయానికి వచ్చి ఎవరు మన గౌరవ్ వచ్చి తనకేమి నేను చెక్ చేస్తానన్నట్టుగా వీళ్ళే పిలిచింటారు. ఎవరు దివ్యాను ప్లస్ రీతు పిలిచింటే వచ్చి తన వంటకాన్ని చూసుకోకుండా ఈ బాటలు చూసేసేస్తే వాళ్ళకి డౌట్ అనమాట. నువ్వెందుకు చేస్తున్నావు, మేము చేసుకుంటాం కదా అని. ఎవరు రీతు కరెక్ట్ చేసే టైంలో ఒకవేళ కరెక్ట్గా అందరూ ఎతికి స్మెల్ చూసో లేదంటే కనిపెట్టచ్చు పాలు, ఎందుకంటే పాలు కొంచెం వాసన వచ్చేస్తాయి, పాలు వాసన వచ్చేస్తాయి కాబట్టి తను ఎతికింటే దొరుకుతుందనే చిన్న టయానికి మన గౌరవ్ వస్తాడు. గౌరవ్ని వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే డామినేషన్ చేస్తారు. నువ్వు ఇక్కడ పో, అది కట్ చేయి, అది కట్ చేయి, ఇది చేయి, అది చేయి అంటే మనోడికి ఈగో హట్ అవుతుంది అనమాట. గౌరవ్కి ఈగో హట్ అయిపోయి నేను చేయను, ఎందుకు చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను అంటే నువ్వు వద్దు, నాకైతే వద్దుకో, రిజైన్ చేసేస్తా అంటే నేను మధ్యాహ్నం రిజైన్ చేస్తాను. ఈ అబ్బాయి ఎట్లంటే మామూలుగా ఒకరు చెప్తే వినే రకం కాదు. ఎవరు గౌరవ్ తెలుగు రాలేదు కాబట్టి ఇంకా ఇంత మాత్రం లేదంటే ఇచ్చి పడేస్తాడు అందరికీ. అతని ఫైర్ చూస్తుంటే కెప్టెన్షిప్లోనే చూసినాం కదా, వీళ్ళకి ఎట్లా నువ్వు గిలాజ్ పెట్టే రకమే కాదు, ఎప్పుడైనా తీసి పారేస్తాడు. అలాగే దివ్య ఫుల్ డామినేషన్ చేస్తుంది ఎవరిని, మన గౌరవ్ని. ఎవరి దగ్గరన్నా డామినేషన్ ఉండదు, కానీ మన గౌరవ్ దగ్గరికి వస్తే ఓ మహాంకాలు అయిపోతుంది. గమనించారో లేదో, తనకి తెలుగు రాదనేసి ప్రతిదానికి అతనికి ఏమి తను అనేది రాక ఇది అంటే అది ఇదే రా అంటే అదే మీరు అది దివ్య అది అని ఇలాంటి దాంట్లో కూడా దొరికిపోయి వాళ్ళని డామినేషన్ చేసి ఒక ఏమంటారు ఒక ఫోర్స్గా వాళ్ళ మీద పోయేదలికి అతనికి నచ్చడం లేదు. తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరితో గొడవ వేసుకుంటున్నాడు. ఎవరితో అది అయిపోయింది, స్నానం చేసేదాకా నేను చేయనని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిది తప్పు పాలు పోతే నా పాలు నాకు కావాలి, ఎవరిది తప్పు అంటే రీతుది కదా తప్పు, నన్ను ఎందుకు పనిష్ చేస్తావు, అట్లయితే రీతును కూడా తీసేయాలి కదా నువ్వు అంటే నా రీతుని తీసేస్తే నాకు హ్యాపీ, నన్ను ఒకదాన్ని కుకింగ్లో తీసేస్తాయి, మళ్ళీ రేషన్ మేనేజర్ తనను కూడా తీసేయి అని తను చెప్తుంటాడు. తను మన దివ్య దానికి అంటే నువ్వు చెప్పినావని నేను తీసేయాలా అంటే పాలు పోతే వాళ్ళకి సంబంధం ఉంటుందా, పోయి ఇది ఫ్రిడ్జ్ పాటేసుకుని పడుకోవాలా అంతసేపు ఉంటే కాదు అని దివ్య అంటే లేదు నేనెందుకు మరి నన్ను ఎందుకు తీసేస్తున్నావు, మరి తనని ఎందుకు తీసేయలేదు అని అంటాను. తర్వాత మన రీతో కూడా నాది కాదు తప్పు, నీది తప్పు, పాలు పోయినాయి, అసలు నువ్వు వంటకు రాలేదు, నువ్వు చేయలేదు, గొడవ వేసుకుంటారు. ఈ గొడవలు వేసుకొని వీళ్ళు ఒకరికొకరు వీళ్ళు మిస్టేక్ చేస్తున్నది ఏమంటే పెద్ద మిస్టేకు, కావాల్సిన పాయింట్ మీటిస్ పెట్టి తొక్కల పాయింట్లు అన్నీ తీసుకునేది కొట్టుకొని చేస్తున్నారు. లేకపోతే అంత ఒక యూనిటీగా వచ్చి ఎవరు అని కనిపెట్టాలంటే ఎక్కడో సరి దొరికిపోతారు. ఏమో నువ్వునేమో ఈ ఇమ్మో వచ్చేసి వాళ్ళ అమ్మని అడుగుతా అంటాడు, అమ్మ నువ్వైతే చెప్పు, నువ్వు చెప్పవే అని తను అడుగుతా అంటాడు. పక్క భరణి గారు ఒక్కరే టార్గెట్ అనమాట, మిగతా వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళలో కొంతమందికి డౌట్ వస్తుంది. వీళ్ళంతా ఇలా అంటే మళ్ళీ తనుజ కూడా
నా ఇంటి అందరికి నా మీదే డౌట్ ఉంది తన ఫీలింగ్ అయితే తనని ఈ ఎపిసోడ్లో అసలు ఎవడు పట్టించుకునేవాడే లేడు. ఆమె చేసిందని ఎవడు పట్టించుకోడు. అయితే రీతు అన్న లేదంటే దివ్య అన్న ఉంది కానీ సంజన గారు ఉండొచ్చు కానీ ఇంక మిగతా వాళ్ళు ఎవరి మీదకి అంత పోవడం లేదు. అలాంటిది వీళ్ళు చేసుకుంటున్నారు. వెంటనే మళ్ళీ వచ్చేసి బిగ్ బాస్ ఫోన్ చేసి గౌరవని క్యాప్టెన్కి ఇమ్మంటాడు. క్యాప్టెన్కి ఇస్తే దీనికి ఇప్పుడు అసలైన మజా వస్తుంది. ఏమంటే నువ్వు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసినారు, మీరు జాటికి జైలు కెమెరాకి పోయి నాకు చెప్పేసి ఇంక మిగతా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి అని. ఎందుకు బాగుంది అంటున్నానంటే ఇక్కడ నుంచి ఇది చేతులారా చేసుకున్నాడు ఎవరు మన ధీమాన్ పవన్. ఎందుకు చెప్తానంటే తను నవ్వే తన కొంప ముంచింది. తను సిన్సియర్గా సీరియస్గా చెప్పినట్టయితే తన జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏమవుతుందంటే మన ఫస్ట్ భరణి గారు చెప్తారు. భరణి గారికి ఎవరు డౌట్? శ్రీనివాస్ మీద డౌట్ అంటే అన్న నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావా అన్నా అని తను చెప్పి తను స్పేలో తను చెప్పుకుంటాడు. తర్వాత వచ్చేసి మన డిమాండ్ పవన్ వచ్చి మొత్తం చెడగొట్టుకోవడం అంటే ఇదే. ఆ సొగిలిగా నవ్వడం వల్ల అందరికీ డౌట్ వస్తుంది. ఓహో తను నవ్వుతున్నాడంటే కొంచెం ఏమైనా ఉండొచ్చును. ఇప్పుడు సీరియస్గా ఉండాల్సిన మ్యాటర్ని అంత సిల్లిగా తీసుకుంటే ఏమవుతుంది? అక్కడ దెబ్బ కొట్టింది. తన నవ్వే తన కొంప ముంచింది. లేదంటే డిమాండ్ మీద అంత వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు ఉండొచ్చు లైవ్లో ఎవరైనా ఎన్ని చూసినా కానీ అక్కడ మాత్రం సిన్సియర్గా ఉండాలి. మన ఏం చేస్తాడు? నాకు డౌటు మనోడు ఆట తీరు చూసి మాకు డౌట్ వస్తుంది కళ్యాణ్ తీసేసినప్పుడు అవి ఇవని సిన్సియర్గా చెప్పింటే బాగుంటుంది కదా. నవ్వడం వల్ల మిగతా వాళ్ళకు కూడా కొంచెం ఎక్కడో డౌట్ వస్తుంది. తర్వాత వెంటనే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్ము ఫస్ట్ లేపుతాడు. ఏమని లేపుతాడు? మనకేమో డిమాండ్ మీద డౌట్ ఉంది, డిమాండ్ మీదే నాకు డౌట్ ఉంది అని చెప్పగానే కూడా పెద్దగా రియాక్ట్ కాకుండా తను వేలో కొంచెం ఏదో చెప్తాను కొంచెం డౌట్ రావడానికి చిన్న మూమెంట్ చాలు. ఆ మూమెంట్ అనేది తను తీస్తాడు. లేదంటే కంటెండర్గా తీసేసిన పోయే టైమే కాదు ఇది. శ్రీనివాస్ మీదకి బాగా డైవర్షన్ అయింది. తను కూడా శ్రీనివాస్ పేరు కట్టు కాకుండా వేరే వారి పేరు చెప్పి సిన్సియర్గా చెప్పి శ్రీనివాస్ పేరు చెప్పినా తప్పించుకుంటూ చెప్తానులా చేతులారా చేసుకున్నాడు పవన్. సుమన్ వచ్చేసి డిమాండ్ పవన్ పేరు చెప్తాడు. నేను డిమాండ్ చూసి ఎంత సిన్సియర్గా ఎంత సీరియస్గా ఎవ్వడికి డౌట్ రాదు. మళ్ళీ చేయొచ్చు కదా, మళ్ళీ తను కామెడీ చేయాలంటే చేయొచ్చు, నవ్వచ్చు. ఎందుకంటే ఉంటాడు. నేను డౌట్ వచ్చింది నాకు, సుమ్ము అంత గట్టిగా నిలబడతాడా సీక్రెట్ టాస్క్లో నవ్వుతాడు కదా అనేసి అనుకున్నాం. కానీ నవ్వకుండా సిన్సియర్గా చేస్తాడు. తర్వాత తనూజ కూడా మొత్తం పవన్ మీద పోకుండా శ్రీనివాస్ మీదకి మళ్ళిస్తుంది. అయినా మనోడికి ఆగదు. మనోడి వల్ల పోతానే ఉంటుంది. అది చిన్న మిస్టేక్ వల్ల మన డిమాండ్ పవన్కు రావడం జరుగుతుంది. ఇలాగే నిఖిల్ని వచ్చేసి మన పరిణి గారిని చెప్పడము, ఇంకెవరు తనుజాని కళ్యాణ్ వచ్చి రాము రాథోడని ఒక్కొక్కరు ఈమె మన ఎవరు దివ్య వచ్చేసి పవన్ చెప్పడము. అందరు ఒక్క అంటారు లేదా మన గొర్రెజాడ అయిందనమాట. అందరూ ఒకరే చెప్తే అందరూ అది పడి కారణంగా మంచి ప్లేయర్ని తీసి పారేయడం. అతను చేసుకున్న నవ్వడం వల్లనో లేదంటే వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసేంత లేదు. ప్లాన్ చేసిన వాళ్ళు అనుకుంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఒక్కరిని పెట్టచ్చు. కానీ వాళ్ళు అలా ఆడడంలే, వాళ్ళకి బుర్ర పని చేయడంలే. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినాడు బిగ్ బాస్ మీలో ఎంతమంది ఓట్లు వేస్తే వాడు వెళ్ళిపోతాడు, ఆ కంటెంటర్ నుంచి తప్పుకుంటాడు అన్నప్పుడు ఒక ప్లాన్గా అంతా కూర్చొని ఎవడన్నా కానీ మనకు సంబంధం లేదు, నీకు ఎవరు డౌట్ ఉన్నారా అవన్నీ ఏం లేదు, అంతా కూర్చొని మాట్లాడుకొని ఒకరిని టార్గెట్ చేద్దామన్నట్టయితే సరిపోయేది. అలా చేసినే కానీ మనవాడు పోయేవాడు కాదు. ఎందుకంటే పవన్ మీద కొంచెం మంచి అభిప్రాయం ఉంది, రోజు గేమ్ ఆడేవాడే. అలా కాకుండా ఇష్టాసారం ఎవడు వచ్చినట్టు అలా చెప్పడం వల్ల దెబ్బ పడిపోతుంది. ఇది తర్వాత కూడా బిగ్ బాస్ ఎవరికి ఎక్కువ వచ్చినాయంటే సాయికి 4, మన రేమాన్ 6, అలాగే భరణి 1, రాము 1, తనుజ 1, వీళ్ళందరికీ అట్లా రావడం వల్ల మన పవన్ని తీసి పారేస్తారు. పవన్ డిమో ఓకే. ఇది ఇలా అయిపోతానే తీసి పారేస్తానే వెంటనే మన రీతును మన తనుజ వీళ్ళ పోటీ పడతాడు. నువ్వు ఎందుకు తీసేసావు, నువ్వెందుకు తన పేరు చెప్పాడు, నేను చెప్పలేదు, నాకు డౌట్ ఉంటే నేను అతని పేరు చెప్పలేదు కదా, శ్రీనివాస్ పేరు చెప్పాను. ఈ బాధ మన రీతు బాధ ఏమి, నా పవన్ పోయినాడు కంటెస్టెంట్గా
ఆ? వీళ్ళ గొడవలు వేసుకొని ఇంక సన్నపట్టారు ఇద్దరు. తర్వాత కూడా మళ్ళీ ఇంక సుమన్ వేసుకొని దివ్య ఎట్లా ఆడుతుందంటే పిల్లోని సంకలో వెతుకొని సంత తిరిగినట్టు కెమెరా కాడికి పోయినా కానీ ఎవరికి డౌట్ రాదు. అది సింగిల్గా పోయి కెమెరా కాడికి చెప్పాలంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. అట్లా లేకుండా సుమన్ ఉన్నాడు కదా పక్కన. సుమన్ పక్కన పోయి శ్రీనివాస్ను శ్రీనివాస్ నిఖిల్ని కంటెంటర్గా తీసేస్తాను నేను అని చెప్పి ఆమెకి ఎలా అయిందంటే అన్నిటికీ ప్లస్. ఓ పక్క క్యాప్టెన్, ఓ పక్క ఆమె సీక్రెట్ టాస్కర్. ఎవడన్నా నమ్ముతాడా? ఎలా అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే బిగ్ బాస్కే చెల్లుబాటు. క్యాప్టెన్కి పాలు పెట్టడం అంటే ఎంత ఈజీ. క్యాప్టెన్ పోయి ముట్టుకుంటే కానీ ఎవ్వడేం బేకలేడు. రేషన్ మేనేజర్కి ఇచ్చిన క్యాప్టెన్కి ఇచ్చిన వాళ్ళ డ్యూటీని వాళ్ళనే దొంగతనం చేయమంటే దీంట్లో టాస్క్ ఏముందో నాకు అర్థం కాలేదు. ఏమంటే నువ్వు కరెక్ట్గా ఆలోచన చేసి ఫస్ట్ సుమ్ము చేసినావు. సుమ్ము చేతగాక నాకు కళ్ళు కనపలే, నాకు అర్థం కాలే, చదువు రాలే అంటేనే మనోడికి బయలు కమినాయి. మన బిగ్ బాస్ కూడా బయలు కమినాయి. ఏంటి ఈడేంటి బిస్కెట్ చేసేస్తున్నాడే అనుకొని వెంటనే దివ్యాన్ని తెచ్చుకున్నాడేమో, అంతేగాని లేకపోతే క్యాప్టెన్ అని తీసుకుంటాడు. తను బాగానే చేసింది లేదనలేదు, కాకపోతే వాళ్ళకే ఇవ్వడం అనేది అంత జెన్యున్గా లేదు. వేరే కంటెస్టెంట్కి ఇచ్చి వాళ్ళు ఆడేకి ఉండు, చూసే వాళ్ళకు బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమెకి ఎంత ఈజీగా ఉంది చూడండి. ఆ జైలు కాడికి పోయి చెప్పడం అనేది కూడా సుమ్ము ఉన్నాడు కాబట్టి ఇద్దరు అయిపోయి ఎవడ పట్టించుకోడు. తర్వాత బిగ్ బాస్ మన ఇమ్మను పిలిచి ఫోన్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఏమన్నా పొంజలేస్తాడా? మీలో ఎవరు అనుకుంటున్నారు రెబల్ అని బిగ్ బాస్ అడిగితే మన ఇమ్ము అనుకోని నాకు తెలిసి మా మమ్మీనే సంజన గారే అనుకుంటున్నా. ఎందుకంటే గేమ్లో లేకపోయినా అంత సిన్సియర్గా అంత కాన్ఫిడెంట్గా ఉంది తను. తన మీద ఏ డౌట్ ఉందంటే బిగ్ బాస్ ఇచ్చే పంచు మామూలుగా ఉండదు. అందుకే నీ హెయిర్ స్టైల్ కూడా అంత బాగుంది. ఈ వంతన ఆలోచన చేస్తాను కాబట్టి అవును బాస్ బిగ్ బాస్ నా జుట్టు అంతా ఊడిపోయిందని కొంత అనడం. అలాగే ఏమంటాడు బిగ్ బాస్ అనేది అట్లా హైలైట్ ఇంకోటి ఉందప్ప. ఏమంటాడంటే ఎలా ఉంది నీ గేము అని అడిగితే చాలా బాగా ఉంది, చాలా ఆనంద ఫ్రీగా ఉందంటే ఇప్పుడు సేఫ్టీ కార్డ్ వచ్చిందా అనే జోకులు వేయడం చాలా బాగుంది అనిపించింది. తర్వాత ఇంకా రెబల్ వచ్చి మీలో ఒకరిని తీసేసినాడు, ఎవరిని నిఖిల్ని తీసేసినాడని చెప్పడము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక డ్రామా ఆడుతుంది మన రీతు. ఎక్కడంటే ఒక స్లిప్ ఏదో దొరుకుతుంది మన గౌరవ్ తీసుకొని పోయి మన ఇమానుయల్కి తీసిపోయి బాత్రూంలో తీసిపోయి ఇద్దరు చదువుకుంటా అంటే దాన్ని డిస్టర్బెన్స్ చేస్తూ నిఖిల్ వచ్చి అది ఏమని ఉంటుంది, అదే టెట్రా ప్యాకెట్ ఒకటి తాగి మిగతా అవన్నీ దాచిపెట్టి అవన్నీ చదువుకొని వీళ్ళకేమర్థమవుతుంది తనుజ ఉంది, రీతు ఉంది, సంజన ఉంది, వాళ్ళింది అంటే రీతు వచ్చి రీతు ఉంటుంది. రీతునే చెప్పిన బిగ్ బాస్ రీతునే మన ఎవరు రెబల్ అని చెప్తా అంటే రీతు కూడా ఏమంటారు నటనలో జీవించేస్తుంది. నేనేరా మిమ్మల్ని ఎవరిని ఇద్దరిని కాపాడుతాను, మిమ్మల్ని మాత్రం నేను చేయను, నన్ను చేయొద్దండి అంటే లేదు అంటే అయినా కానీ వాళ్ళు వింటారా? లేదు బిగ్ బాస్ ఇదిగో రీతు చేసింది అంటే తను రీతునే రెబల్ అని చెప్తే ఏమి పగలపడినవుతుంది అంటే మరే మనం బుక్ అయిపోయినాం రా రీతు కాదు అని తన గురించి చెప్పడము. ఇంకా తర్వాత ఇంకా నేను అంటే కదా ఇందాక డెవిల్ అంతా మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పేసినాం, స్టార్టింగ్లో చెప్పినాం. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు 3 టీముల్లో అంటే ఆరెంజ్ టీం మన భయపడుతూ పోయినా మన తనూజ అని బాగా కరెక్ట్గా అన్ని, ఎందుకంటే దాని ఫేవరెట్ కాఫీ ఉంది కదా అక్కడ, దాన్ని బట్టి గెలిచేసింది అనుకోవాలా. ఈరోజు మాత్రం బ్రహ్మాండం జరిగింది అనుకుందాం, ఎందుకంటే పిల్లలకి మాత్రం ఎంజాయ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఆ డెవిల్ హౌస్లోకి వాళ్ళ ముగ్గురిని కాకుండా మొత్తం టీం అందరినీ 1 by 1 అంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఈ ప్రతి సీజన్లోనూ డెవిల్ హౌస్లో పోయేది అనేది హైలైట్, పిల్లలకు ఎంతో ఇష్టమైనది. అది ఈసారి మాత్రం కొంచెం కామెడీ ఈ ముగ్గురితో సరిపెట్టినారు అనిపిస్తుంది. ఎందుకు చెప్పారంటే ఇలాగ అందరికీ చెప్తుంటే ముందు సీజన్లో కూడా అందరూ వెళ్తుంటే లాస్ట్కి ఫన్ తగ్గిపోతా వస్తుంది. ఫస్ట్ ఉన్నంత ఎఫెక్టివ్గా లాస్ట్కి ఉండదు అనమాట. అందుకు బిగ్ బాస్ దాన్ని తగ్గించాలి అనేసి ఈసారి తగ్గించేసి మొత్తం షార్ట్ చేసేసి నీట్గా షార్ట్ అండ్ నీట్ అలానే క్యూట్ అంటారు కదా, అలాగేదో ఆయన అనుకొని బాగా చేసినాడని చూపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మేము చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.